నిజమైన సంతోషం అంటే ఏమిటో తెలుసుకున్న భారతీయ కుబేరుడు రతన్ టాటా. మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా జీవించేందుకు ఎన్నో దారులు వెతుకుతారు. అలాగే రతన్ టాటా కూడా తనకు నిజమైన ఆనందాన్ని ఇచ్చే పనిని వెతికారు. ఆయన ఏ పనిలో సంతోషం ఇచ్చిందో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ పనేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. భారతీయ కుబేరుల్లో రతన్ టాటా ఒకరు. అతను తన జీవిత కాలంలో ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. తన జీవిత విశేషాలను అభిప్రాయాలను చెప్పేవారు. అలా ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటాకు మీ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సందర్భం ఏమిటి? దానికి రతన్ టాటా ఎంతో స్ఫూర్తివంతమైన అనుభవాన్ని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఆచరణీయమైనదే. రతన్ టాటా మాట్లాడుతూ, నేను జీవితంలో ఎన్నో దశలను దాటి ఇక్కడి వరకు వచ్చాను. నేను చేసిన ఎన్నో పనులు నాకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ అనుకోకుండా చేసిన ఒక పని మాత్రం నాలో జీవితానికి సరిపడా ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పుకొచ్చారు. రతన్ టాటా చెప్పిన ప్రకారం అతను తన యవ్వనంలో సంపద కూడబెట్టడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఆయన విజయవంతంగా ఆ పని చేశారు. కానీ అతనికి నిజమైన సంతోషం మాత్రం దక్కలేదు. ఇక తరువాత విలువైన వస్తువులను సేకరించే పని చేశారు. తనకు ఇష్టమైన ఎంతో ఖరీదైన అరుదైన వస్తువులను సేకరించారు. కానీ ఆయనకు ఆ పని కూడా ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. వ్యాపారవేత్తగా ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు పొందాలని అనుకున్నారు రతన్ టాటా. ఆ విషయంలో కూడా సక్సెస్ అయ్యారు. ఆయనకు ఇండియా, ఆఫ్రికాలో 95% డీజిల్ సరఫరా ప్రాజెక్టు దక్కింది. అంతేకాదు, ఆయన ఆసియాలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారానికి యజమానిగా మారారు. కానీ ఇక్కడ కూడా అతనికి ఆనందం లభించలేదు. కానీ అతనికి నిజమైన ఆనందం దక్కే రోజు అనుకోకుండా వచ్చింది. ఒకసారి ఆయన మిత్రుడు ఒకరు వచ్చి కొంతమంది వికలాంగ పిల్లలకు వీల్ చైర్స్ కొనివ్వమని అడిగారు. రతన్ టాటా 200 వీల్ చైర్స్ కొని స్నేహితుడి కోరిక నెరవేర్చారు. ఆ స్నేహితుడు వాటిని పంపిణీ చేసేందుకు రతన్ టాటాను కూడా రమ్మన్నారు. పిల్లలకు తన చేతులతోనే ఆ కుర్చీలను అందించారు. ఆ కుర్చీలు అందుకున్న పిల్లలు ఎంతో ఆనందపడ్డారు. వాటితో అటు ఇటు తిరుగుతూ అప్పుడే రెక్కలొచ్చిన పక్షుల్లా తిరిగారు. పిల్లలంతా వాటిపైనే రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. ఎవరు గెలిచారో వారికి వచ్చిన బహుమతిని ఆ పిల్లలంతా పంచుకున్నారు. ఆ పిల్లలను చూసి రతన్ టాటా ఎంతో ఆనందపడ్డారు. అక్కడున్న పిల్లల్లో ఒక పిల్లవాడు రతన్ టాటా కాలు పట్టుకున్నాడు. రతన్ టాటా అతడిని చూడగానే ఆ పిల్లవాడు అతడిని చూస్తూ అలాగే ఉండిపోయాడు. అప్పుడు రతన్ టాటా, ఎందుకలా చూస్తున్నావు? నీకు ఇంకేమైనా కావాలా అని అడిగారు. దానికి ఆ పిల్లవాడు, మిమ్మల్ని కాసేపు ఇలాగే చూడనీయండి. మీ ముఖం నాకు బాగా గుర్తుండాలి కదా. మిమ్మల్ని ఎప్పుడైనా స్వర్గంలో చూస్తే నేను మిమ్మల్ని గుర్తుపట్టాలి కదా. అప్పుడు నేను ఈ వీల్ చైర్ ఇచ్చినందుకు మళ్ళీ ధన్యవాదాలు చెబుతాను అన్నాడు. పిల్లవాడి మాటలు విన్న రతన్ టాటా ఆశ్చర్యపోయారు. అసలైన ఆనందం అంటే అప్పుడే అతనికి అర్థమైంది. జీవితంలో ఎన్నో సాధించినా కూడా రాని సంతోషం ఆ పిల్లలకు చేసిన సాయంలో తెలిసింది.